దేవునితో ఎక్కువసేపు గడపటానికి మొదటిగా మనం ఏం చేసేదంటే దేవుని వాక్యాన్ని పఠించాలి, చదవాలి. ఆ తర్వాత ప్రార్థనలో గడపాలి. ఏ యొక్క వాక్య భాగాన్ని అయితే మనం చదివామో ఆ వాక్య భాగంలో ఉన్న విషయాల మీద తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. కాబట్టి రోజు కూడా ఒక్కొక్క వాక్య భాగాన్ని చదివి అందులో విషయాలను గ్రహించి తెలుసుకునే విషయాన్ని మన జీవితంలో తీసుకొని ఆ తర్వాత దేవునికి ప్రార్థించినట్లయితే మన జీవితంలో అభివృద్ధిని సాధిస్తాం. ఆత్మీయ జీవితంలో మరి ఉన్నతమైనటువంటి శిఖరాలని అంటే ఆత్మీయ జీవితంలో ఇంకా ఎక్కువగా దేవునితో గడుపుతూ ఆ ఫలాన్ని పొందటానికి దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడు. ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఎదుగుదల అన్నది కనిపిస్తుంది. అయితే మొదటిగా దేవుని వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, ఎక్కువసేపు దేవునితో గడపటానికి వాక్యం చదువుతున్నప్పుడు ఏ విధమైనటువంటి మెలకువలు మనం లేకపోతే ఏ విధమైనటువంటి సూత్రాలు పాటించాలి అనే విషయాన్ని మీతో నేను చర్చిస్తాను. మొదటిగా మీరు గమనించినట్లయితే ఏ వాక్య భాగానైనా సరే కనుక మీరు చదవదలిచినట్లయితే కీర్తనలు అవనివ్వండి, ఏ వాక్య భాగాన్ని అవనండి, సామెతలు అవనివ్వండి, పాత నిబంధన అవ్వచ్చు, కొత్త నిబంధన అవ్వచ్చు. కనుక దాన్ని మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే పారాగ్రాఫులుగా ఉన్నటువంటి దాన్ని పూర్తి పేరా చదవండి. మధ్యలో ఆపేయొద్దు. 4వ అధ్యాయం మధ్యలో ఆపడం కానీ 4 వచనాలు చదివి 10 వచనాలు చదివి పెద్ద అధ్యాయం కాబట్టి దాన్ని ఆపేద్దామని ఎప్పుడు అనుకోవద్దు. కనుక పూర్తిగా అధ్యాయాన్ని మీరు చదవండి. చదివిన తర్వాత ఎప్పుడు కూడా మనల్ని మనం 5 ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే దేవుని గురించి ఆ వాక్యంలో ఏముంది అన్నది చూడాలా. నెంబర్ 2 ఏదో వ్యక్తి గురించి లేక మానవుని గురించి, మరి స్త్రీ గురించి అయినా ఉండొచ్చు, పురుషుని గురించి అయినా సరే ఉండొచ్చు. కాబట్టి మానవుడి గురించి ఏ విధంగా రాసి ఉంది. 3వదిగా పాపం గురించి ఏమైనా సరే వాక్య భాగం చెప్పిందా. 4వదిగా దేవుడి యొక్క ఆజ్ఞ ఏమైనా పాటించడానికి అందులో ఉందా. 5వదిగా మరి దేవుడు ఏదైనా వాగ్దానాన్ని ఆ యొక్క వాక్య భాగంలో ఉంచాడా, ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఏమైనా షరతులు ఇచ్చాడా. అంతే. ఈ 5 ప్రశ్నలను మనం వేసుకుంటూ దేవుని వాక్యాన్ని కనుక చదివినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు.